అనసూయ, ఎందుకు అనవసరంగా? అనవసరం అంటారేంటండి? ఈ ఇంటి అడ్రస్ పేరు మీద శివకి ఏదో పోస్ట్ వస్తే దాని మీద మా అక్క పేరు ఉండటం చూసి సహించలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? నేను ఊరుకుని తప్పు చేస్తాండాను మే. అసలు ఆ ఉత్తరం ఏందో, దాని మీద అడ్రస్ ఏందో ఇప్పుడు తేలుచ్చా. హలో, ఏం జరుగుతుందండి ఇక్కడ? ఉత్తరం ఏంటి, నాటకం ఏంటి? నేనేమైనా నాటకాలు వేసేవాడిని అనుకుంటున్నారా? ఉత్తరాలు తెచ్చే పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నారా? నేను లాయర్ని, కోర్టు నుంచి వస్తున్నాను. మా శివకి కోర్టు నుంచి ఏమొచ్చిందండి? కేసులాంటివేమీ కావు కదా? అమ్మాజీ చెప్పే అడ్డమైన పనులు చేస్తే కేసులు కాక కేకులు వస్తాయా? బసవమ్మా, అయ్యోరమ్మా, బయటకనేసానా? నా నోటి దొరితే నన్ను చంపేసేలా ఉంది. కాసేపు నువ్వు నోరు మూసుకుని ఉంటావా? ఇంతకీ అదేంటి లాయర్ గారు? విల్లు. మా శివకి విల్లు రాసేవాళ్ళు ఎవరు? త్రిపుర. ఏంటి, మా అక్క విల్లు శివ పేరు మీద రాసిందా? అవునమ్మా, 18 ఏళ్ల క్రితం ధ్వజారోహణ ఉత్సవాలు జరిగాయి కదా, దానికి ఒకరోజు ముందు త్రిపుర నా దగ్గరికి వచ్చి ఆస్తులు, మాన్యాలు, వాటి మీద వచ్చే ఆదాయాలు అన్నీ శివకే చెందాలని విల్లు రాయించి శివకి 18 ఏళ్ళు నిండాక శివకి అప్పగించమని చెప్పింది. మళ్ళీ 45 రోజుల్లో ధ్వజారోహణ ఉత్సవాలు వస్తున్నాయి కదా, వీటిని శివకి అప్పగిద్దామని వచ్చాను. ఆ విల్లు ఎప్పుడో కాల్చి బూడిది చేసినాను కదా, మళ్ళా ఈడి దగ్గర ఉందంటాడేంది లాయరు? 2 రోజుల క్రితం అక్క ఫోటో దొరికినప్పుడే ఇలాంటి శుభం ఏదో జరుగుతుందనిపించింది. ఈ ఆస్తంతా నా కొడుకు పేరు మీద ఉందంటే అంతకు మించిన శుభం ఇంకేముంటుంది? ఇక నా కొడుకు ఎవరి మోచేతి కింద నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. వాడిప్పుడు రాజు. మరి ఆస్తి అంతా శివ పేరు మీద ఉంటే ఇన్నాళ్ళు అమ్మాజీ బిల్డప్ ఇచ్చిందేంటి? నేను బయటికే అన్నాను, ఆస్తి నీ పేరు లేకుండానే నువ్వేదో పెద్ద మమ్మల్ని పోషించినట్టు ఇన్నాళ్ళు బిల్డప్ ఇచ్చావు కదా అమ్మాజీ. పాపం మా ఆయన తాగొస్తే ఎన్నిసార్లు బయట చెల్ల పడుకోబెట్టావు? ఏ మాత్రం తగ్గినా మొత్తం తిరగబడేటట్టుండారు. మాట్లాడవేంటి అమ్మాజీ? ఏది బై మాట్లాడేది? ఒక్క క్షణం ఆస్తి నా పేరున లేదని ఎవరో వచ్చి చెప్పంగానే ఒక్కొక్కరికి మళ్ళా నోళ్ళు లేచ్చా ఉండాయండి. చూడప్ప లాయరు, విల్లు శివ పేరున ఉండే అవకాశమే లేదు. అయినా విల్లు ఉంటే మా ఇంట్లో ఉండాలా, కోర్టులో ఉండడమేంది? అది విల్లు కాదు, మేం నమ్మం. మీ నమ్మకంతో పనిలేదమ్మా. ఎవరైనా విల్లు రాసేటప్పుడు ఇంట్లో వాళ్ల మీద నమ్మకం లేకపోతే ఒక కాపీ ఇంట్లో ఉంచి ఇంకొక కాపీని కోర్టులో రిజిస్టర్ చేస్తారు. అలాగే త్రిపుర గారు ముందు చూపుతో ఒక కాపీని కోర్టులో రిజిస్టర్ చేయించారు. అదే ఇది. ఏంటండి ఇది? సంతోషం బసవమ్మ, మొదటిసారి మందు కొట్టకుండా మత్తెక్కింది. మా అక్కకి ముందే తెలుసు ఎవరు ఎలాంటి వారో, అందుకే ఇంత జాగ్రత్త పడింది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనసుకి సంతోషంగా ఉంది. ఆగుమే, తర్వాత తీరిగ్గా సంతోషిద్దువు గాని ముందా బిల్లులో ఏముండాదో చదువని. ఇట్లీప్ప కుదరదండి, ఇది నేరుగా శివకే ఇవ్వాలి.
ఓడు నా కొడుకప్పా. ఇప్పుడు నేనే ఓడికి అమ్మని. ఎవరైనా సరే ఇవ్వడం కుదరదమ్మా. శివనే రమ్మనండి. లేడండి, వాడు వేరే ఊరు వెళ్ళాడు. రావడానికి 2 రోజులు పడుతుంది. అయితే అప్పుడే వచ్చి అందరి ముందు విల్లు చదివి వినిపించి అతను సంతకం చేశాక మీ అందరితో సాక్ష్య సంతకాలు తీసుకొని అప్పుడు ఆస్తి మొత్తం అతనికి అప్పగించడం జరుగుతుంది. అలాగే లాయర్ గారు, ఈ సంతోషకరమైన వార్త చెప్పారు, అది చాలు. 2 రోజులు ఆలస్యం అయితే ఏంటి, అలాగే కానివ్వండి. వెళ్ళొస్తానమ్మా. దేవుడు ఉన్నాడమ్మాజీ. ఇన్నాళ్ళు నీ ఆట చూశాడు, ఇప్పుడు ఆయన ఆట మొదలు పెట్టాడు. నాకు పెట్రోల్ స్మెల్ పడదు, మీరు వెళ్ళి పోయించుకుని రండి. పాప ఒంటరిగా ఉందిరా.
పాప ఎవరి కోసం వెయిటింగ్ రా. ఎవరు ముందొస్తే వాళ్ళ కోసమేరా. పళ్ళు రాలగొడతారు రాస్కల్స్. ఇంగ్లీష్ పాప రోయ్. ఏ పాప, డ్రాప్ కావాలా? ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తాం. ఈ డ్రాప్ కావాలంటే ఈ డ్రాప్ ఇస్తాం. ఇడియట్స్. ఏయ్ ఏయ్ నీకేం కాలేదు కదా? కాలేదు. రౌడీ వేదవల. సరే వెళ్దాం పద. నీకు పెట్రోల్ వాసన పడదు కదా? ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బండి తీసుకొస్తాను. సరే. బండి తాళా ఎక్కడ పోయి ఉంటాయి? అక్కడ కానీ పడిపోయిందా? ఈశ్వరి, 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 ఇక్కడే ఉండమన్నాను కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది ఈశ్వరి? పద్దెనిమిదేళ్ల క్రితం ధ్వజారోహణ ఉత్సవాలు జరిగాయి కదా, దానికి ఒకరోజు ముందు త్రిపుర నా దగ్గరికి వచ్చి ఆస్తులు మాన్యాలు వాటి మీద వచ్చే ఆదాయాలు అన్నీ శివకే చెందాలని విల్లు రాయించి శివకి 18 ఏళ్ళు నిండాక శివకి అప్పగించమని చెప్పింది. ఎంత మోసం, ఎంత మోసం! ఆస్తి మన శివ పేరునే ఉంటే అమ్మాజీ తన పేరున ఉన్నట్టు ఇన్నాళ్ళు మన మీద అజమాయిషి చెలాయిస్తుందా? అవును, ఇంతకీ ఆ లాయర్ చెప్పింది నిజమేనా అండి? నిజమే అనసూయ. లేకపోతే కోర్టు నుంచి ఒక లాయర్ వచ్చి అలా ఎందుకు చెప్తాడు చెప్పు? ఆస్తి మొత్తం శివ పేరు మీదే ఉంది. మరైతే ఇన్నాళ్ళు ఈ నిజం ఎవరికి ఎందుకు తెలియలేదు? ఇన్నాళ్ళు అమ్మాజీనే మనల్ని పోషిస్తున్నట్టు తక్కువ చేసి చూస్తుంటే ఎందుకు భరించారు? అసలు అక్క శివ పేరునే విల్లు రాసినట్టు మీకు కూడా తెలీదా? లేదనసూయ, అప్పటి పరిస్థితిలో త్రిపుర ముందు జాగ్రత్తగా శివ పేరున విల్లు రాసినట్టుంది. తర్వాత నాకు చెప్పాలనుకుందో ఏమో, కానీ నాకు చెప్పేలోగే చాలా జరిగిపోయాయి. ఇంతలో అమ్మాజీ ఆస్తి తన పేరున ఉంది అనేసరికి
త్రిపురతో బలవంతంగా రాయించుకుందేమో అనుకున్నాను. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు కదా. ఏమీ మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. కానీ అదంతా అబద్ధమని ఇప్పుడు తేలింది. ఏం జరుగుంటుందో ఇప్పుడు అర్థమవుతోందండి. ఇంట్లో ఉన్న విల్లు కనపడకుండా చేసి ఆ అమ్మాజీ అంతా తన పేరు మీదే ఉన్నట్టు అందర్నీ నమ్మించి పిచ్చోళ్ళని చేసింది. దాని సంగతి ఇప్పుడే తేలుస్తా. ఆగనసూయ, ఆవేశపడద్దు అనసూయ. ఏంటండి ఆగేది? ఇందాక అందరి ముందు 2 చెంపలు వాయించాలన్నంత కోపం వచ్చింది. ఇన్నాళ్ళు ఇంట్లో వాళ్ళందర్నీ ఎంత నీచంగా చూసింది. ఈ ఆస్తికి వారసుడైన నా కొడుకుని పాలేరుని వాడినట్టు వాడుకుంది. దాన్నేం చేసినా తప్పులేదండి. మనమేమీ చేయక్కర్లేదు అనసూయ. లాయర్ వచ్చి శివ పేరు మీద విల్లు కోర్టులో ఇంకో కాపీ ఉందని చెప్పాడే, అదే అమ్మాజీకి పెద్ద చావు దెబ్బ. విల్లు తాలూకు ఇంకో కాపీ కోర్టులో ఉందని అమ్మాజీ ఊహించుండదు. ఎవరి జీవితాన్నైతే నాశనం చేసిందో ఆ త్రిపుర చేతిలోనే చావు దెబ్బతింటుందని అస్సలు ఊహించుండదు. మంచి పనైందండి. దేవుడు ఉన్నాడు. ఇన్నాళ్లకి నా మొర ఆలకించాడు. అక్క దూరమైపోయింది, అక్క కొడుకు కూడా కాకుండా పోయాడు అని నేను బాధపడుతుంటే ఇదిగో ఈ విల్లు రూపంలో దగ్గరయ్యే దారి చూపించాడు. ఏం మాట్లాడుతాండావు మే? ఆస్తి ఓని పేరుకొచ్చినాది కదా అని ఈ అమ్మాజీ మాట వినకుండా పోతాడా ఏవి? కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా కుక్క కుక్కే అయినట్టు ఎన్ని కోట్ల ఆస్తొచ్చినా ఆ శివగాడు నా కాలికాడ కుక్కే అట్టే పెంచుకుంటొచ్చిన వాణ్ణి. అయినా త్రిపుర నిజంగానే కోర్టులో ఇంకొక కాపీ ఉంచినాదా, లేక ఈ ఈశ్వరి గాని ఆ పెట్టెలో సిక్కిన కాపీని లాయర్ చేతికిచ్చి నాటకమాడతాండాదా? ఇంట్లో విల్లు అప్పుడే తగలబెట్టేసినాను గదా, సిక్కే అవకాశమే లేదే. యాది ఎట్టా ఉన్నా ఆస్తి నా పేరున లేదని తెలిసినాది కదా. ఇక నన్నెవ్వరూ లెక్క చెయ్యరబ్బా. ఆ భయం అధికారం అట్టానే ఉండాలంటే ఆస్తి చేతిలో లేకపోయినా ఆస్తి ఉన్నోడు నా చెప్పు శాతల్లో ఉండాలా. అప్పట్లాగే శివని ఈ గుప్పిట్లో ఉంచుకోవాలా. ఈశ్వరి, 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 ఈశ్వరి. పిచ్చా నీకు? ఆటలుగా ఉందా? కాసేపు నువ్వు కనిపించకపోయేసరికి ఏమైపోయావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇక్కడ వాళ్ళు అల్లరి చేశారు. బండి తీసుకురావడానికి వెళ్ళి తిరిగి చూస్తే నువ్వు లేవు.
వాళ్ళని నేనేమైనా చేశారేమో అని ఎంత భయపడ్డానో తెలుసా? నేనిక్కడ ఇంత కంగారు పడుతుంటే నువ్విక్కడ పళ్ళికిలిస్తున్నావా?